Hi guys, welcome to Kalkara Mavaloka. So today we'll discuss about animated web series Kurukshetra, which is available in Netflix. సో ముందుగా మన నెట్ఫ్లిక్స్ ని అప్రిషియేట్ చేయాలి. సో మన పురాణ ఇతిహాసాలను ఇలాంటి కంటెంట్ మనం ముందుకు తీసుకొచ్చాం. లెట్స్ గెట్ ఇన్ టు ద డిస్కస్. సో ద మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఈ కురుక్షేత్ర 18 రోజులు యుద్ధం జరుగుతుంది కదా. సో ఆ 18 రోజుల యుద్ధంలో పాండవులు కృష్ణుడి హెల్ప్ తో కౌరవుల్ని ఎలా ఓడించారు అనేది ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్. అండ్ ఇక్కడ ఇంకా బాగా అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే లైక్ ప్రతి క్యారెక్టర్ యొక్క బ్యాక్ డ్రాప్, లైక్ భీష్ముడు కానీ, కర్ణుడు, దుర్యోధనుడు, వీళ్ళందరి క్యారెక్టర్స్ ని వాళ్ళు చేసిన తప్పులు ఏంటి, వాళ్ళు ఎందుకు ఎందుకు వాళ్ళు మంచి గ్రేట్ వారియర్స్. వాళ్ళకి వాళ్ళకి కంపేర్ టు పాండవాస్ వాళ్ళు కూడా మంచి శక్తులు ఉన్న వాళ్ళు, యుద్ధ కళలో వీరుడు. బట్ వాళ్ళు ఎందుకని ఇలా చంపబడ్డారు అనే దానికి ప్రతి మహావీరుని చంపేటప్పుడు కృష్ణుడు కారణం చెప్తాడు. సో ఇక్కడ పాండవులు కూడా అధర్మ యుద్ధమే చేస్తారు, బట్ ధర్మస్థాపన కోసం అధర్మాన్ని చేయొచ్చు అనే దాన్ని చాలా కన్విన్సింగ్ గా చూపించారు. ఇంకా మన సీక్వెన్స్ల గురించి డిస్కస్ చేసుకోవాలంటే చాలా సీక్వెన్స్లు ఉన్నాయి. లైక్ గూస్ బాంబ్స్ వస్తాయి. మన విష్ణుమూర్తి నిజస్వరూపం సీన్, మన ఆ సీక్వెన్స్ వారిలో డే 1 సీక్వెన్స్ కానీ, అండ్ ఇంకా మనకి అభిమన్యుడు వీరోచితంగా పోరాడతాడు. ఆయన 6 మంది కలిసి చంపేస్తారు. అక్కడ అక్కడ మనకు కనెక్ట్ అయిపోయి మనకి కోపం వస్తుంది. అండ్ మన ద్రౌపది వస్త్రాభరణ శ్రీలో మని ఈడ్చుకొని వచ్చి వస్త్రాభరణం చేస్తుంటే పాండవులు 5 మంది కూర్చుంటారు. మనకి నాకు అనిపించింది, అరే నేనే ఆ ప్లేస్ లో ఉండుంటే మొత్తం ధర్మం లేదు, అధర్మం లేదు, అందరినీ ఇక్కడే చంపేసేవాడిని. అంతగా స్టోరీలో మనల్ని తీసుకోమారు. లైక్ మేకర్స్ డిడ్ వెరీ వెల్ ఇన్ దట్ సైడ్. అండ్ మన ఇంకొకటి ఏంటంటే ప్రతి క్యారెక్టర్ లైక్ భీష్మ కానీ అండ్ ద్రోణాచార్యుడు, లైక్ ఈ 2 క్యారెక్టర్స్ వాళ్ళు అధర్మం ఏం చెయ్యరు. లైక్ కానీ అధర్మం ని చేస్తుంటే లైక్ ఆ వస్త్రాభరణం జరుగుతున్నప్పుడు సైలెంట్ గా ఉండడం కూడా తప్పే. లైక్ ఒక తప్పు జరుగుతున్నప్పుడు తప్పు అని చెప్పి దాన్ని ఆపేయాలి. సో అది చెయ్యరు. సో అండ్ అధర్మం వైపు యుద్ధం చేస్తారు కాబట్టే వాళ్ళకి అంత మహావీరులు అయినా కూడా వాళ్ళ బలహీనతను పట్టుకొని సో వాళ్ళని చంపేయడం జరుగుతుంది. అండ్ ప్రతి క్యారెక్టర్ని అధర్మంగానే, అంటే ప్రతి లైక్ మన భీష్ముడు కానీ, కర్ణుడు, ద్రోణాచార్యుడిని వీళ్ళందరినీ అధర్మంగానే చంపుతారు, న్యాయంగా ఏం చంపరు. బట్ కృష్ణుడు ప్రతి దానికి ఒక రీజన్ చెప్తాడు. అంటే అది కన్విన్సింగ్ గా ఉంటది. లైక్ ఎందుకు నిన్ను ఇలా చంపాల్సి వస్తుంది, ఎందుకు నువ్వు దీనికి అర్హుడివి, చావడానికి అర్హుడివి, అంతా అయిపోయినాక మనకి అనిపిస్తుంది, అరే ఎందుకు చేశారు ఈ యుద్ధం, ఎందుకోసం ఇంతమంది చనిపోయారు. పాండవుల సైడు మొత్తం 5 మంది తప్ప, కృష్ణుడు తప్ప అందరూ చనిపోతారు. పాండవుల పిల్లలు, భీముడి కుమారుడు ఘటోత్కచుడు అందరూ చనిపోతారు. సో లైక్ కృష్ణుడికి అంతా తెలుసు, లైక్ ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, అన్ని తెలిసి కూడా ఆయన రావాలండి. లైక్ ఇలాంటి మన పురాణ ఇతిహాసంలో నాట్ జస్ట్ ఏ మిత్, అవి దట్స్ ద వే ఆఫ్, దే ఆర్ ద వే ఆఫ్ అవర్ లైఫ్. మనం ఎలా ఉండాలి, లైక్ ఎలా బతకాలి, ఏది తప్పు ఏది ఒప్పు అనేది దీని నుంచే మనం తెలుసుకోగలుగుతాం. సో అందరికీ లైక్ ప్రతి ఒక్కరు చూడాలి. లైక్ మీరు చూడండి, వీకెండ్లో మీ పిల్లల్ని మీ పక్కనే కూర్చోట్టుకొని చూపియండి. సో వాళ్ళకి డౌట్స్ వస్తే ఎవరు అర్జునుడి అంటే బ్యాక్ డ్రాప్ చెప్పండి. సో ఇంకో సజెషన్ అండి, లైక్ పిల్లలకి ఊరికే ఏడుస్తున్నారని మొబైల్ తీయడం బదులు ఇలాంటివి చూపెట్టండి. ఈ ఏజ్లోనే వాళ్ళకి, ఎస్పెషల్లీ 5-6 ఇయర్స్ పిల్లలకి ఈ ఏజ్లో లైక్ మన బయట ఉండే డబ్బు మొత్తం ఈ ఇన్స్టా యూట్యూబ్లోనే ఉంది. సో వన్ మోర్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ ఇస్, మేకర్స్ ఇలాంటి మూవీస్తో రావాలండి చాలా. సో ఈ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద, అది డబ్బులు చేసిందా చేయకపోయినా కూడా మీరు ఇలాంటి కంటెంట్తో వస్తే అది మీ గ్రేట్ కంట్రిబ్యూషన్ ఫర్ ద సొసైటీ. అప్కమింగ్ జనరేషన్కి మీరు చాలా కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు అవుతారు. సో ప్లీజ్ వాచ్ అండి, ఖచ్చితంగా వాచ్ చేయండి. డోంట్ మిస్ ఇట్ ఆన్ ద నెట్ఫ్లిక్స్. అండ్ నెట్ఫ్లిక్స్లోనే చూడండి, పైరసీ సైట్లో డౌన్లోడ్ చేసుకొని చూడొద్దు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్
సబ్స్క్రిప్షన్ మర్చిపోవద్దు. లైక్ వ్యూస్ అయితే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగానే వస్తున్నాయి, కానీ వ్యూస్కి సబ్స్క్రైబర్కి సంబంధం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్